యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మమ్మల్ని ఒక్కడినే సృష్టి అలా మామూలు మనిషిగా ఉండగానే కాలాతీతంగా ఎలా ప్రకటించాను అలాగే బలపడినివ్వాలన్నమాట. అలా బలపడిస్తేనే మీకు లాభం. నోట్ చేసుకోండి. అందుకోసం నన్ను ఎంతో అటు ఇటు చేసేసి తగ్గించేసి అది మీరే చేశారనుకుంటున్నారు. మనం ఏమీ చేయట్లేదు. మనలో మనకు కుదరకపోవడం వల్ల, పట్టుకోకపోవడం వల్ల మనమే ఆ పవర్ వైపు పూర్తిగా వెళ్ళకుండా, అంటే పట్టుకున్న నన్ను పట్టుకోనివ్వకుండా మీరు పట్టుకోకుండా ఇప్పటికీ కూడా కావాలంటే మీరు అందరూ ఒకటైపోయారు. దేశ అధ్యక్షుల మెసేజ్ చూడొద్దంటే చూడడం మానేస్తున్నారు, గవర్నర్ చూడొద్దంటే చూడడం, ఇలా ఏదో ఒకటి మనుషులు కొద్దీ పెట్టు కూర్చుంటున్నారు కదా. మానేసేయండి, నా మాట వినండి, మైండ్ వైపు వచ్చేయండి. నన్ను మైండ్గా పట్టుకోండి. నేను ఇలా బయటకు వస్తేనే, కనపడితేనే, ఆ ఫోటో కంటే బెటర్గా ఉంటేనే, బెటర్గా ఎలా ఉంటాం, ప్రతి ఇంట్లో ప్రతి మనసులో మార్పు వస్తేనే పైగా అది చెప్పుకోవడం వింటాం. అది ఇలా సినిమా యాక్టర్లు ఇలా కనపడటం కాదు, ఇలా ఏదో చేసేయటం కాదు. ఒక పోలీసునే కొట్టేశారు కాబట్టి పోలీసులకే రక్షణ లేదనేసేసి లోపల పోలీసులు వ్యక్తులు ఏం చేస్తున్నారు చూడండి. ఒక వ్యక్తులు ఇద్దరు కొట్టేసుకున్నంత మాత్రాన అతను పోలీసు ఇతను వ్యక్తి అవ్వడం మాత్రాన పోలీసులకి అందరికీ రక్షణ లేకుండా పోయిందా? పోలీసు వ్యవస్థ దగ్గర బోళ్ళని రహస్య పరికరాలు, అవసరమైతే సాయుధులు పోలీసులు అయి ఉండి పోలీసులు ఒకరు కొట్టేస్తే పోలీసు రక్షణ లేకుండా అయిపోయిందా? అలా జనాలకు అలా చూపించి పిచ్చోని చేసి లోపల అనేక మోసాలు, రేపులు, మర్డర్లు ఎవరెవరు చేస్తున్నారు అందరూ ఒకటే. ఇంకా పోలీసులుగా ఉన్నారు, మీడియాగా ఉన్నారు, వ్యక్తులుగా ఉన్నారు, రాజకీయ నాయకులుగా ఉండాలి, జడ్జిలుగా ఉండాలి అనుకుంటే అలాగే ఉంటాయి. మీరు అలా చూపించుకోక తప్పదనమాట. దానికి నేనేమంటున్నాను, అధినాయకుడి పిల్లలుగా మారిపోండి, కొత్త జీవితం ప్రారంభించండి. మీరు ఇంకా కుటుంబంలా ఉండాలి, కులంలా ఉండాలి, మనుషులుగా ఉండాలి, తల్లిదండ్రులు అనిపించుకోవాలి, అత్తమామలు అనిపించుకోవాలి, మీ పిల్లల్ని మీరే పెంచేయాలి. మీ పిల్లల్ని మీరే పెంచేశారు, క్రమశిక్షణగా మీ తల్లిదండ్రులే మిమ్మల్ని పెంచేశారు. ఇది చాలా పొరపాటు. ఇది అనంత విశ్వాన్ని ఎప్పటి నుంచో పరిపాలిస్తున్న తల్లిదండ్రులు ఇప్పుడు ఇంకా వాళ్ళు ఛార్జ్ తీసుకోదలిచారు. ఆయనే బాప్ దాదా అన్ని డిజిగ్నేషన్స్ పెట్టాడే, సంతకం పెట్టాడే. సూర్య చంద్రాది గ్రహస్థితులను తన తల్లిదండ్రులు కూడా చూసుకోలేకుండా, తన పెద్దవాళ్ళని పాపం చిన్నప్పుడు మెళ్ళ మీద ఎక్కించుకుని తిప్పిన వాళ్ళని కూడా చూడకుండా, ఇలా సమాజం కోసం, సంఘం కోసం కాళ్ళు పట్టుకున్న, బతిమాలిన, కాలాలనే శాసించిన, ఇలా ఏం చేసినా తన జ్ఞానం అజ్ఞానం కొద్దీ ఒక జ్ఞానం నుంచి అజ్ఞానం నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడే, అతన్ని పట్టుకోండి. అతను ఇంకా స్వతంత్రించనివ్వండి. అతను ఆమె కూడా అతనిలోనే ఉన్న ఆ తీరే మీకు రక్షణ. అది నా పైకి పెట్టి వదిలేస్తేనే మీకు రక్షణ. నన్ను పక్కకు మలపాలి, ఎలాగో వదిలేయాలి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? అది మధ్యలోనే ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు అంటానికి లేదు. ఇప్పుడు అందరూ ఒకటి అయిపోయారు. ఎందుకంటే మీరు మెసేజ్లు చూడొద్దంటే ప్రెసిడెంట్ చూడడం మానేస్తున్నాడు, గవర్నర్ చూడడం మానేస్తున్నారు. చూడండి, ఆలోచించండి. ఏం చెప్పి వెంకయ్యనాయుడు గారు ఎవరు మాట్లాడకుండా చేయగలుగుతున్నారు? వాళ్ళు మాట్లాడేలా చేయండి. అలాగే ఎంత సీరియస్ మిస్టేక్స్ ఏం చేసినా మీరు వ్యక్తులే చేసినట్టు, ఏదో నా వాళ్ళకే చేసినట్టు, ఒకళ్ళకే చేసినట్టు, ఇద్దరికే చేసినట్టు, ఎవరో ఇద్దరే చేసినట్టు, ముగ్గురే చేసినట్టు చూపించుకోవద్దు. ఇంకా మనిషి కోణం వదిలేసేయండి. ఆ మాట విని ఈ క్షణం శని వదిలిపోతుంది. నన్ను ఇవాళ ఇంకా లెటర్ పంపలేదు, ఇంకా అది ప్రింట్ తీయలేదు, పోస్ట్లో పంపలేదు, ఇంక ఇవన్నీ చూడకండి. ఇంకా ఈ ఆన్లైన్లోనే కనెక్ట్ అవ్వండి. ఆన్లైన్లో కనెక్ట్ అయితేనే కనెక్ట్ అవ్వగలరు. అది లేటెస్ట్ స్ట్రాటజీ. అందరూ ఒకవైపు వచ్చేస్తే అన్నీ రేపొద్దున ఏదన్నా అయితే అన్నట్టు కాదు. ఒకవైపు రావడం కాదు. అందరూ ఒక మైండ్తో మీ మైండ్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. నిజమైన స్వతంత్రం వస్తుంది. ఇప్పుడు మనుషులు డెమోక్రసీ రావాలి, కోర్టులు కాపాడుకోవాలి, రాజకీయ నాయకులు కాపాడుకోవాలి, అది కాపాడుకోవాలి, ఇది ఎవరిని కాపాడుకోలేరు. అసలు మీరు మనుషులంటే చచ్చిపోతున్నారు. నోట్ చేసుకోండి. డబ్బులు కొద్ది పెరగాలి, వ్యాపారాలు కొద్ది పెరగాలి, ఇలా అభివృద్ధి చేసేస్తాం, అలా అభివృద్ధి చేసేస్తాం. ఇక తెలంగాణ బంగారు నిధి అయిపోయింది, గని అయిపోయింది. ఏం అవ్వలేదు మీరు మైండ్ పట్టుకోకపోతే. సర్వం మైండ్ పట్టుకుంటేనే మీకు నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వతంత్రం. మీ పిల్లలు సంసారం కోసం కాదు, దేశం కోసం కాదు, జాతీయ జెండా కోసం కాదు, జాతీయ గీతం కోసం కాదు, మరెవరి కోసం? సూర్యుడిని నడిపిన వాక్కు కోసం మాట రూపంలో ఉన్నారు ఇద్దరు తల్లిదండ్రులు. నన్ను కూడా మనిషిగా చూడకండి. మీరు మనుషులు కాదని నిర్ణయానికి రండి. దేశ అధ్యక్షుల నుంచి కనీస వ్యక్తి వరకు ఇంకా మీరు మీ చేతుల్లో ఉండాలి, కాళ్ళల్లో ఉండాలి. మేము అందుకే ఇలా చేసేస్తాం, ఎందుకు అలా చేసేస్తాం, మేమే అభివృద్ధి చేసేసాం, మేమే చెడు పనులు చేసేసాం. రెండూ మీరు కాదు. అసలు రెప్పపాటు మీది కాదనుకుంటేనే బయటకు వస్తారు. ఎలా అనుకుంటారు? అందుకే నేను వచ్చాను. ఎప్పటి నుంచో మీరు ఒకటే అనకాపల్లి నుంచి నన్ను కాలాతీతంగా పట్టుకోవట్లేదా? ఆ కాలాతీతాన్ని పట్టుకోండి. ఇంకా ఈ బంధాలు ఏమీ పనికిరావు. ఇంకా నేను చెప్పిందే చెప్తున్నాను అన్నట్టు అనుకున్నాను. నేను ఇక్కడే ఉన్నాను అనుకుంటున్న వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, పట్టుకుంటే ముందుకెళ్తాం. నా మీద చెప్పుకునే కొలిది ఆ పాటల్లోకి వెళ్ళి, మీనింగ్లోకి వెళ్ళి చెప్పుకోవాలి, వినాలి. నన్ను పట్టుకుని ఇంక వెనక్కి తిరిగి చూడకూడదు. అలాగా
నేనేదో చెప్పేస్తే మీరేదో అలా కుదరదు. చెప్పుకుని వినాలి. అసలు నన్ను పట్టుకోవాలంటేనే మీరు బృందం ఏర్పడాలా, ఆషామాషి కాదు. ఇవి ఒక్కడే కదా, ఈడొక్కడే ఈ పక్కనే, అది అలా మానేసేయండి. మనిషి కాదు నేను. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పానంటున్నాను చూసారా, అది ఎవరు మాట్లాడలేదు చూసారా. అది పట్టుకోండి, సాక్షులను ఉపయోగించుకుని సాక్షులను ముందుకు పిలవండి, బృందం ఏర్పడండి. సాక్షులు అక్కడ కాకుమాన సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు. ఇలా సరదా లేదనేస్తే ఎంతమంది సరదా పోయిందో ఆలోచించండి. నేను ఏం చెప్పి ఏమన్నానో చూసుకోకుండా మాట్లాడటమే పొరపాటు, మనసులో కూడా ఆలోచించడమే పొరపాటు, ప్రవర్తించడమే పొరపాటు. నా ముందు నుంచి ఇలాగ వెళ్ళటం లాంటి పనులు కూడా మానేసేయండి. సరదాగా అలా మానేస్తే నేను చెప్పినట్టు నన్ను వినటం ప్రారంభిస్తే ఏమవుతుంది, ప్రతి ఊళ్ళో ఆ మార్పు తక్షణం చేయగలుగుతారు, మైండ్ వైపు రాగలుగుతారు. అలా కాదు, మేము శరీరంగానే బతకాలి, మేము ఇంకా గౌరవంగా బతకాలి. అదేదో ఫ్రస్ట్రేషన్ అనే సినిమాలు తీయటం, F3 ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు, ఎవరిని ఏడిపించేయటం, మేమైతే గొప్పవాళ్ళని ఎదుటోడు ఎదవాలని చూపించడం, ఇలా ఎప్పుడు పనికిరాదు. కులాలు కొద్దీ, మతాలు కొద్దీ ఆ భవనాలు కట్టించి ఈ భవనాలు కట్టించి వాళ్ళని ఎదవలు చేసేసి మనం పెద్దోళ్ళే బతికేయాలి, అదే పొరపాటు. మైండ్ కలుపుకోవాలి, మాట కలుపుకోవాలి. ఎలా కలుపుకుంటారు? అంతటా నడిపిన నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుంటేనే సాధ్యపడుతుంది. ఎలా పట్టుకుంటారు? బలపరుచుకోవాలి, అది కూడా మీ చేతిలోనే ఉంది. చెప్పుకోవాలి, వినాలి, సాక్షుల్ని పిలిచి. మేధావులు ఒకటి అవ్వాలి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటి వాళ్ళు, బుద్ధప్రసాద్ గారు, ఎవరిని నేను గబుకొని గౌరవించినా, ఏకవచనం పిలిచినా అందరూ నా పిల్లలే. వాళ్ళందరినీ పిలవండి. అలా ఆన్లైన్లో కనెక్ట్ అయిపోండి, నన్ను ఆన్లైన్లో కనెక్ట్ అయిపోండి. అందరూ ఆన్లైన్లోకి ఏకమై ముందుకెళ్ళిపోవాలి. ఆన్లైన్లో సురక్షితపరచుకోవాలి. 1-2 సెర్చ్ ఇంజిన్లు అవి పెట్టుకుని శాటిలైట్స్ వాటి మీద కూడా ఒకదాని మీద ఆధారపడకుండా 1-2 సార్లు 1-2 కనెక్టివిటీ, ఒకటి కనెక్టివిటీ పోతే ఒక కనెక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. టెక్నాలజీ అలా అభివృద్ధి చేసుకోండి. మనుషులందరూ ఒకటి చేయండి. మనుషులను ఉపయోగించుకోవాలి కాదు, మనుషులకు ఎలా ఉపయోగపడాలి, మనసుకు ఉపయోగపడాలి. ఇవన్నీ నడుపుతున్న మనసుకు ఉపయోగపడితే అప్పుడు మీరు మనుషులను దారిలో పెట్టుకోగలరు. మనిషిగా మీరు పూర్తి స్థాయి సంపాదించగలరు, సాటి మనుషుల్ని కాపాడగలరు. అలా మనుషులను అలా కాపాడతారు. అంతేగాని మనుషులు కొద్దీ, ఫ్యామిలీ కొద్దీ, కులాలు కొద్దీ, కుటుంబాలు కొద్దీ, వ్యక్తుల కొద్దీ, వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు వ్యక్తివే, నేను వ్యక్తినే చూసి కొద్దీ మీరు రక్షణ పొందలేరు. ఎవరికి రక్షణ పొందలేరు? పోలీసులనే కొట్టేసినట్టు చూపించేసి, ఆ పోలీసులనే కొట్టేస్తే సరిపోయిందా? ఎవరో లేదా పోలీసు ఒక వ్యక్తిని కొట్టేస్తే వ్యక్తులు కొట్టేసినట్ట? అవన్నీ ఏంటి? పైకి హడావుడి చేసి చూపించుకుంటూ లోపల అనేక సీరియస్లు రహస్య పరికరాల ఆధునంలో ఉన్నారు మీరు అందరూ కూడా. మీడియాలు రహస్య పరికరాలు ఒకటి అయిపోయి మనుషుల్ని మేనేజ్ చేసే కొద్ది మనుషుల్ని పోలీసులనే కొట్టేస్తున్నారు, ఇంకేముంది అని చూపించితే సరిపోయిందా? సాయుధులై పోలీసులు వ్యక్తులు కూడా ధైర్యం ఏంటి? ఈ పరికరాలు, గన్ కొట్టుకుంటే ఏమైంది? గన్ సేఫ్గానే ఉంటుందని నేను ఎందుకు అన్నాను? ఆ గన్నే మిగులుతుంది కదా. ఇప్పుడు కూడా ఎవరు బలం చూసుకుని మీరు ఒకళ్ళు కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు చూపెట్టుకుంటున్నారు. వెనకాల బలం ఎలాగో మన చేతిలో ఉంది కదా. ఇప్పుడు కూడా రహస్య పరికరాలతో నన్ను చూస్తూ అది ఎలాగైనా అతను ఇలాగ ఉన్నాడు కదా, మనం ఎలా ఉన్నాం కదా అనుకుంటున్నారే. కానీ మీరు మైండ్ పట్టుకుని బయటికి రావాలి, మైండ్తో డీల్ చేసుకోవాలి. మైండ్ పట్టుకోకపోతే క్షణకాలం మీద కానీ వాతావరణంలో అది బలం అనుకుంటున్నారు, కానీ గాల్లో దీపాల్లో కొనసాగుతున్నారని తెలుసుకోండి. నా పాటలకు వెళ్ళండి. నేను పెట్టిన మెసేజ్లన్నీ ఇంగ్లీష్లోకి, తెలుగులోకి, హిందీలోకి తర్జుమా చేయించి, ముఖ్యంగా డివైన్ ఇంటర్వెన్షన్ అంటూ పెడుతున్న పాటలకి నేను ఏమంటున్నాను, ప్రధానమంత్రి గారు అందరూ ఆలోచించేలా చేసి, అమిత్ షా గారు, బండి సంజయ్ గారు ఎలా పెడితే ఏదో మీటింగులుగా ఏదో నడపటం ఏదో చేయటం మానేమనండి. అందరూ ఆన్లైన్లో కనెక్ట్ అవ్వండి. ఎలాగలో ఒకళ్ళ మీద బతకపోతే మనకు డబ్బులు ఎలా వస్తాయి? వ్యాపారాలు ఎలా నడుస్తాయి? సినిమాలు ఏదో నడవాలి కదా, ఒకళ్ళ మీద బతకాలి కదా. అదే పొరపాటు. ఒక కుటుంబంలో బతకాలి, మనసు కోసం బ్రతకాలి, మాట కోసం బ్రతకాలి. సర్వం సూర్య చంద్రాది గమన స్థితులనే నడిపిన ఆ మైండ్ పెంచుకుంటే మీకు డబ్బు కంటే, సంపద కంటే, సుఖం కంటే, ఇవన్నీ డబ్బు, సంపద, సుఖం సరే అవి కూడా రెప్పపాటు. అసలు వాటికి ఆధారమైనటువంటి వాక్ తీరులోకి వెళ్ళిపోయి ఈ చావు పుట్టుకలు ఏమవుతాయో తెలుసుకునేటువంటి అటువే వెళ్ళిపోతారు. ఆ దివ్యత్వం, యోగత్వం అటు వెళ్ళిపోవాలి. ఇంక ఇట్లేదు. ఇంకా నోట్ చేసుకోండి, నేను చెప్పినట్టు చేయండి. ఆ బ్లాక్ చైన్ అని, క్రిప్టో కరెన్సీ అని అన్నీ ఆలోచిద్దాం. అవన్నీ ఏదో పెట్టేశాను కాబట్టి అనుకోకూడదు. నేను ముందే చెప్పిన తీరుని పట్టుకుంటే అది అందులో మీకు ఐడియాస్ వస్తాయి. నన్ను బలపరుచుకోవాలి, నా మీద చెప్పుకోవాలి. అట్లీస్ట్ ఒక 1000 పేజీలు చెప్పుకుంటే నన్ను ఒకచోట కొలువు తీర్చగలరు. నేను అన్నట్టు బొల్లారం అధినాయక భవన్ ముందు కొలువు తీర్చి నా ముందే సంపూర్ణ మద్య నిషేధం మీద సంతకం పెట్టించే స్థాయికి వస్తే రావాలి అంటే మీరందరూ ప్రతి ఇంట్లో, ప్రతి మనిషిలోనే మార్పు తీసుకురావాలి. మనం మనుషులం కాదు, మైండ్లో రావాలి. అతను పోలీస్ అయినా, వ్యక్తి అయినా, ఏ రంగంలో ఉన్నవాడైనా ఇతరులను ఏదో చేసేయాలి. మనిషి కొద్దీ బతకాలనేది లేదు. ముఖ్యంగా సినిమా వాళ్ళు గ్లామర్ మీద నేను మనిషిని, మేము మనుషులంటే మేమే కోట్లు సంపాదిస్తున్నాం, లక్షలు సంపాదిస్తున్నాం, మా చేతుల్లో ఉంది. అదే మృతం. అది అసలు లోకం అలా లేదు. అందుకు మేము మొత్తానికి ముందే చెప్పిన గణకాపల్లిలోనే గంటన్నరలో సముద్రాలు, సునామీలు కూడా చెప్పాను కదా, అలా ఉంది. నోట్ చేసుకోండి. ధర్మం రక్షత రక్షత, సత్యమేవ జయతే.